ఆహూతులైన పెద్దలందరికీ హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతున్నాం. ఉదయం సమస్యాంశాలు స్వీకరించడం జరిగింది అవధాని గారు. ఇప్పుడు దత్తపది అంశాలు సాయంత్రం పూట ఉంటాయి. దత్తపది వర్ణన అంశాల ప్రాశ్నికులు దయచేసి అక్కడ ఉన్నటువంటి కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీ గుర్తింపు కార్డులను అలాగే మీకు సంబంధించినటువంటి వస్తువులను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దత్తపది వర్ణన అలాగే ఆశువు అంశాల వాళ్ళు మీ బ్యాడ్జీలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక అవధాన సప్తాహంలో భాగంగా నిన్న సాయంత్రం మనం మొదలుపెట్టుకున్నాం. మొదటి అవధానం అయింది. ఇప్పుడు రెండవ అవధానం మరికొద్ది క్షణాల్లోనే ప్రారంభం కానున్నది. వరంగల్ నుంచి విచ్చేసినటువంటి మాన్యమిత్రులు శ్రీ చేపూరి శ్రీరామ్ గారు అవధాన రంగంలో చాలా అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఆయన మంచి అవధానిగా భవిష్యత్తులో శతావధానిగా ఎదగగలిగినటువంటి శ్రీ చేపూరి శ్రీరామ్ గారు ఇప్పుడు అష్టావధానం చేస్తారు. ఈ అష్టావధానాన్ని అనుసంధానం చేయవలసిందిగా అవధాన విద్యకు ఆయన గురుతుల్యులైనటువంటి పెద్దలు సమస్య ప్రాశ్నిక చక్రవర్తిగా పేరుగంచినటువంటి మా కందిశంకరయ్య గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. నిరంతరం సమస్యలతో పోరాడేటువంటి కందిశంకరయ్య గారు శంకరాభరణం బ్లాగ్ ద్వారా వందల మందిని పద్య కవిత్వం పట్ల తర్వాత అవధానం పట్ల అనురక్తులు చేసినటువంటి మహనీయమూర్తి వారు ఈ సభకు అనుసంధానకర్తగా ఉంటారు, సంచాలకులుగా ఉంటారు. ఇక ఇవాల్టి కథానాయకుడు శ్రీ చేపూరి శ్రీరామ్ గారిని నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారు వృత్తిరీత్యా గణితోపాధ్యాయులు అయినప్పటికీ వారు చక్కని సంస్కృతాంధ్ర భాషా పాండిత్యాన్ని సంపాదించి అపారమైనటువంటి కావ్య వారాసిని మధించి ఎన్నో కావ్యాలు చదివి గొప్ప గొప్ప పరిశోధనలు చేసి మంచి మంచి పద్యాలను లోకానికి అందించడమే కాకుండా వారు ఇప్పటి వరకు 30కి పైగా అవధానాలు చేశారు. అందుకే ఇందాక అన్నాను, వారు ఈ అవధానాలు చేసి తెలంగాణ కీర్తిని నిలబెట్టడమే కాకుండా తెలంగాణలో శతావధానిగా ఎదగాలని వారిని హృదయపూర్వకంగా నేను ఆకాంక్షిస్తూ వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాను. మన చేపూరి శ్రీరామ్ గారిని చక్కగా పరీక్షించడానికి పెద్దలను ఆహ్వానిస్తున్నాను వేదికపైకి. శ్రీ మాచవోరు శ్రీధర్రావు గారు నిషిద్ధాక్షరి అంశంతో ప్రశ్నించడానికి వేదికపైకి ఇచ్చేశారు. మాస్త్రిగా విఖ్యాతులైనటువంటి మాచవోరు శ్రీధర్రావు గారు మత్త కోకిల వృత్తం అంటే వారికి చాలా చాలా ప్రియం. దాంట్లోనే అనేక పద్యాలు రాసి కావ్యాలు రాసినటువంటి మహనీయులు శ్రీ మాచవోలు శ్రీధర్రావు గారు నిషిద్ధాక్షరి అంశాన్ని నిర్వహిస్తారు. సమస్యాంశాన్ని స్వీకరించడానికి విచ్చేయవలసిందిగా శ్రీ అన్నావజ్జల సోమశేఖర శర్మ గారిని కోరుతున్నాను. అయ్యా రండి. అన్నావజ్జల సోమశేఖర శర్మ గారు మంచి పద్యకవి. వారి వాళ్ళ శృంగేరి మఠానికి ఆస్థాన విద్వాంసులుగా ఉన్నటువంటి పెద్దలు అన్నావజ్జల సోమశేఖర శర్మ గారు, వారిని నేను వేదికపైకి ఆహ్వానించాను. దత్తపది అంశాన్ని ఇవ్వవలసిందిగా శ్రీ అక్కెర కరుణాసాగర్ గారిని, వీరు కూడా వరంగల్ నుంచి విచ్చేసిన పెద్దలు, వారిని నేను వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. న్యస్తాక్షరి అంశాన్ని ఇవ్వడానికి గాను శ్రీమతి భానుమతి హట్టి గారిని సగౌరవంగా సప్రశ్రయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాను మీ అందరి కరతాళ మధ్యన. వర్ణనాంశాన్ని ఇవ్వడానికి గాను విచ్చేయవలసిందిగా కవిశ్రీ సత్యబాబు గారిని వేదికపై సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. ఆశువు అంశాన్ని ఇవ్వడానికి శ్రీ గుంటి విష్ణుమూర్తి గారు, వీరు కూడా వరంగల్ నుంచి విచ్చేశారు, వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అవధాని గారితో అందరూ పద్యాలు అడిగి పద్యాలు చెప్పించుకుంటే ఛందోభాషణం అనే అంశంలో అవధాని గారిని ఒక పద్యంలో ప్రశ్నించి పద్యపాదంతో
అదే పద్యపాదంతో మళ్ళీ సమాధానం తెప్పించుకుంటారు, అదే పద్యంలో అదే వృత్తంలో. అలా ఛందస్ సంభాషణ గావించడానికి విచ్చేసిన పెద్దలు మాకు చాలా పెద్దవారు, వారు శ్రీ విట్టుబాబు గారు, పంతుల విట్టుబాబు గారు. ఎందుకు పెద్దలు అన్నానంటే ఎంతోమంది కావ్యాలని వారు టైప్ చేసి లోకానికి అందిస్తారు. అలాగే అక్షరాలంకరణ చేసినటువంటి అక్షర శిల్పి. మనం చదవగానే కొన్ని వందల కావ్యాలు వారు ఆ రకంగా చదివి ఉంటారు. ఆ రకంగా విట్టుబాబు గారు ఛందో భాషణాన్ని నిర్వహిస్తారు. ఆయన పద్యాల్లో ప్రశ్నలు అడిగితే ఇక ఇంకొక ఆయన, అమ్మ ఇట్లండి మీరు ఇక్కడ కూర్చో, గంగాపురం యజ్ఞ భగవాన్ గారు మాటలలో అవధాని గారిని వేధించడానికి ప్రయత్నం చేస్తారు. రకరకాల ప్రశ్నలు వేస్తూ అవధాని గారి ఏకాగ్రతను భగ్నపరిచేలాగా ప్రయత్నం చేస్తారు. అయితే అవధాని గారి ధారణాశక్తి గొప్పది కనుక ఎంత ఏకాగ్రతను భగ్నపరిచినా వారు తదేక దీక్షతో అవధాని గారు కూడా వేయించేస్తున్నారు. ఈ కాశీ మహాక్షేత్రంలో జరుగుతున్నటువంటి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర గారి 25వ శతావధానంలో భాగంగా అవధాన సప్తాహం కూడా నిర్వహించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా ప్రశంసనీయమైనటువంటిది. అందులో భాగంగానే నిన్న ముద్దు రాజయ్య గారి అష్టావధానం అయిపోయింది. ఇప్పుడు ఈ వేదిక పైన 2వ అష్టావధానం ప్రారంభం కాబోతూ ఉన్నది. సంచాలకుడిగా నేను అవధాన లక్షణాలు, అందుకని వెంటనే అష్టావధానం ప్రారంభిస్తున్నాము. అవధాని చేపూరి శ్రీరామ్ గారు మా వరంగల్కు సంబంధించిన వారు. ఇప్పటికే నిన్న ఇవాళ మా ఓరుగల్లు ప్రస్తావన ఈ వేదిక పైన జరిగింది కూడా. అందుకు మాకు గర్వంగా సంతోషంగా ఉంది. వరంగల్ నుంచి వచ్చినటువంటి ప్రాశ్నికులే ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. మా వరంగల్కు కీర్తిని తీసుకొస్తున్నటువంటి అష్టావధాని చేపూరి శ్రీరామ్ గారు ఇప్పుడు తమ అవధానాన్ని ప్రారంభిస్తారు. అవధాని గారికి చిన్న విన్నపము, దైవ ప్రార్థన అంటూ ఓ 10 పద్యాలు చెప్పకుండా ఒక్క పద్యంతో దైవ ప్రార్థన చేసి అవధానంలోకి అడుగు పెడదాం. ఓం శ్రీ సభాయై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం స్మహే ఏకదంతముపాస్మహే. చదువది నాకు నీడ బహుశాస్త్ర పరంపర నాదువాడ.
ఈ ఉదయము జ్ఞానమిచ్చు మహితోజ్వల కావ్యము నాదు మేడ సత్పదముల పద్యమల్లు రసవంత విలాసము నాదు క్రీడ ఈ కథనమునందు నీదు కృప కట్టిన గోడ సరస్వతీ శృతి అంటూ అమ్మవారిని ప్రార్థించి అవి చిన్న సంప్రదాయ పరంపరలో కొనసాగుతున్న అవధాన విద్యకు గత ప్రాచుర్యం పొందింపజేసి అవధాన విద్యకు ప్రాణం పోసిన మా వరంగల్ కవులు ఇందారపు కిషన్ రావు గారు, కోవెల సుప్రసన్న గారు లాంటి వారికి పాదాభివందనాలు అందజేస్తూ తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు లాంటి మాడభూషి వారు అట్లాంటి వారు అందరు ఎందరో ఉన్నారు. వారందరికీ నీరాజనాలు తెలుపుతూ కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ తోటి కృషకులు, విజ్ఞాన సంపన్నులు, పండితులు వారందరూ ఇవాళ తమ ప్రశ్నలతో చక్కటి పద్యాలను రాబట్టగలరని ఆశిస్తూ వారందరి సహృదయతకు వినమ్రంగా నమస్కరిస్తూ మా సంచాలకులు, మా పద్య గురువు గారు కందిశంకరయ్య గారు, వారు నేర్పిన విద్యయే అవధానం. ఏదో నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో వరంగల్ జిల్లాలో అవధాని లేడు అని అనుకోకుండా ఉండాలని నాకు తెలిసిన నా యథాశక్తి జ్ఞానానికి మెరుగులు దిద్దుకుంటూ 30 అవధానాలు చేశాను. ఈ 31వ అవధానం కూడా మీ అందరి ఆశీస్సులతో మా సంచాలకులు మా కందిశంకరయ్య గారి ఆశీస్సుతో ముందుకు కొనసాగుతుందని ఆశిస్తున్నాను. వారిని నాకు అవసరం లేదు ప్రమద గణములన్నీ పద్యగణములైన శంకరుండు కంది శంకరుండు పద్యదోష విషము పానము చేయుచు స్వచ్ఛపద్యమిడెడు పండితుండు. వీరు కూడా శంకరుడే. వారికి ఉన్న గణాలు వేరు, వీరికి పద్యగణాలు ఉన్నాయి, వారికి ప్రమద గణాలు ఉంటాయి. వారు విషం పానం చేస్తే వీరు దోష విషయాన్ని పానం చేస్తూ ఉంటారు రోజు. అట్లాంటి గురువు గారికి నమస్కరిస్తూ ప్రారంభించాల్సిందిగా వారిని కోరుతున్నాను. సమయాభావం వల్ల అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ పేరు పేరున ప్రారంభించాల్సిందిగా కోరుచున్నాను. వారు అవధాని గారికి శుభాకాంక్షలను ఆశిస్తూ ముందుగా నిషిద్ధాక్షరి అనేటువంటి అంశాన్ని స్వీకరిద్దాము. దీనిని నవకవి కోకిల బిరుదాంకితులైనటువంటి మాచవోలు శ్రీధర్రావు గారు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఒకసారి మనం ముఖ్యంగా ఈ శృంగేరి గురించే ఈ వజ్రోత్సవ సందర్భంలో నా అవధానం జరగటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. విశేషంగా ఏదైతే ఒక గొప్ప పరంపర మనను దాదాపుగా 8వ శతాబ్దం నుంచి నేటి వరకు కూడా అవిచ్ఛిన్న సంప్రదాయంతో మనం కాపాడుతుందో, ఏదైతే దివ్యౌఘము, సిద్ధౌఘము, మానవౌఘము అని మనం చెప్పుకునే దివ్యౌఘములో నారాయణ నుంచి బ్రహ్మకు అందజేయబడి, సిద్ధౌఘంలో బ్రహ్మ నుంచి వశిష్ఠునికి అందజేయబడి, మానవౌఘంలో వశిష్ఠుల ద్వారా, ఇతర ఋషిపుంగవుల ద్వారా, గోవింద భగవత్పాదుల ద్వారా మన శంకరాచార్యులకు అందజేయబడి అప్పటి నుంచి అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న ఆ శృంగేరి పీఠానికి నమస్సులు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన వర్మాముల సోదరులకు నమస్కారాలు తెలియజేస్తూ ప్రారంభించాల్సిందిగా కోరుచున్నా. ఓం సభాయై నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. అవధానవర్యులకు, తోటి ప్రాస్తిక మిత్రులకు, సంచాలకులకు అందరికీ నమస్కారం. ఈరోజు నేను అడగబోయే అంశం కాశీలో తెలుగు భాష. దాని గురించి ఒక చక్కటి కందంలో వివరించవలసిందిగా కోరుచున్నాను. మంచి అంశం ఇచ్చారు. వాస్తవానికి
కాశీలో తెలుగు వాళ్ళు ఎక్కడ చూసినా కనబడుతూ ఉంటారు. ఒక 4 దారుల కూడలి దగ్గరికి వెళ్ళి ఏమండోయ్ అని గట్టిగా అరవండి, 100 మందైనా వెనక్కు చూస్తారు. ఇక్కడ దుకాణం వాళ్లకు కూడా తెలుగు బాగా తెలుసు. రండి, మా దగ్గర కొత్త చీరలు ఉన్నాయి, మంచి లేటెస్ట్ చీరలు ఉన్నాయి, రండి రండమ్మ రండి అన్న అని పిలుస్తూ ఉంటారు. మీరు గమనించవచ్చు. కాబట్టి కాశీకి వచ్చే వాళ్ళల్లో మిగతా రాష్ట్రాల కంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులే ఎక్కువ. కాబట్టి కాశీలో ఎటు చూసినా తెలుగు వినబడుతూ ఉంటుంది. దాని గురించి మరి అవధాని గారు పద్యాన్ని, అందులోనూ నిషిద్ధాక్షరి, ప్రత్యక్షర నిషేధము, 2 పాదాలకు మాత్రం నిషేధం ఉంటుంది, మిగతా 2 పాదాలు అవధాని స్వేచ్ఛ. మొదటి అక్షరం నిషేధం లేదు, వారిష్టం. కృతజ్ఞతలు. శ్రీకారంతో ప్రారంభించుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి మీ కోరికకు శ్రీతో ప్రారంభిస్తున్నాను. శ్రీ ఓ వా 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 క, కలములో క, కలములో క, క క, కాకిలో క, కలములో క, హ్రస్వం. అవధాని గారు అయ్యా ప్రారంభిద్దామా? నమస్కారాలు. అయ్యా నమస్కారాలు. ఇప్పుడు మన ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. ఈ అవధానాన్ని రక్తి కట్టించడానికి, వీలైతే భగ్నం చేయడానికి, అవధాని యొక్క ఏకాగ్రతను భగ్నం చేయడానికి కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నటువంటి అప్రస్తుత ప్రసంగి గంగాపురం యజ్ఞ భగవాన్ గారు. వారి నోటికి హద్దు లేదు. వారు ఇప్పటి నుంచి అవధానం చివరి వరకు మధ్య మధ్యలో దూరుతూ ఉండవచ్చు. మన ధన్యవాదాలండి. మన పెద్ద గురువుల వారు చెప్పారు, కాశీలో తెలుగు అవధానం చేయడం చాలా సంతోషం. కాశీలో తెలుగు అవధానము చేయడము చాలా గొప్ప సంతోషం అని చెప్పి మీరు చెప్పారు. వారు ఇంతకుముందు ఒకటి ఉటంకించారు. ఒక చౌరస్తాలో నిలబడి ఏమండోయ్ అంటే 100 మంది దాకా పలుకుతారు అన్నారు. మీరు ఎంతమందిని పిలిచారేంటి? పిలిస్తే మీ అనుభూతి ఎట్లాంటిది? పిలిచింది మా గురువుగారండి, అది కాబట్టి గురువుగారు రాసింది చెప్పకూడదు. మిమ్మల్ని పిలిచారనుకోండి, మీరు పిలిచారా? పిలిస్తే ఎంతమంది వచ్చారని అడుగుతున్నారు. నేను రాత్రి ఆలస్యంగా వచ్చాను, 2 అయింది వచ్చేసరికి. పిలిచే అవకాశం దొరకలేదు. మీ దయ వల్ల ఇవాళ లభిస్తుందని చూద్దాం. రాత్రి వేళ పిలుస్తారా? సరేలే. ఠా 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 మహాపురాణం ఠా 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 అంటే ఏంటి? ఠాఠాలో ధనుస్సులో ద, కంఠములో ఠ, కంఠములో ఠ. శ్రీకంజ, శ్రీకంఠ అంటారేమో అని. అది శ్రీకంజ. నా 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 శ్రీకంజజ, శ్రీకంజజ, గాని జ జ, జడలో జ, 2 జాలే నేను వేసింది. కంజజ. 2 జాలే. వా వరములో వా స, నా తి, శ్రీకంజజ సతి అంటే బ్రహ్మ భార్య సరస్వతి అని అర్థం. శ్రీకంజజ, కంజ అంటే తామర పువ్వు, జ అంటే పుట్టిన, తామర పువ్వులో పుట్టిన శ్రీకంజజ, సతి తామర పువ్వులో పుట్టిన వాని భార్య సరస్వతి. శ్రీకంజజ సతి వా వచ్చిందండి. సరస్వతినా? సరస్వతి.
ఇంతకుముందు మనం విన్నదే అనుకోండి. ఎవరో ఒక ఆయన వాళ్ళ భార్యకు తెలుగు కొద్దిగా అప్పు తచ్చు జరిగి సరస్వతి ఇది వేరే తీరుగా రాశారట. చేస్తే ఆమె చెప్పుచ్చుకుందట. ఎందుకంటారు? ఏమంటారు? సరస్వతి వారి భార్య, ఒక పెద్ద మనిషి పేరు, ఆయన భార్య సరస్వతీదేవి. సరస్వతి అని రాయడానికి ఏదో చిన్న తప్పు చేశాడు, దాంతో ఈమె చెప్పుచ్చుకుంది. సర్వసతి అని పెట్టాడా? వావో తిట్టచ్చాడు. ఓకే. తర్వాత అక్షరం నిషేధం లేదండి. ద్రు దాకు వట్రుసుడి కద్రువ కాదు, కద్రువలో ధ్రువ ధృతములు అదే ఇంకా తా తా ధ్రువ అంటే వట్రుసుడి. ధృతం కూడా కాదు, ధృతం కూడా కాదు. దృష్టిలో ధ్రువ. దృక్కుల్ శ్రీకంజజ సతి దృక్కుల్ అమ్మవారి చూపులు. ఆ అమ్మవారి చూపులు మన కాశీ ప్రజల మీద ఉంటాయని. శ్రీకంజజ సతి దృక్కుల్. కందంలో ఒక పాదం అయిపోయింది. మన మరుమముల వారు క్షిప్రావధానం లాగా కంటిన్యూ చేయమంటారా? చేయమంటారా? ఒక రౌండ్, 2 రౌండ్. సరే, సంతోషం. రౌండ్ కానీ నిషిద్ధాక్షరిలో ఒక పాదం అయిపోయింది. తర్వాత ఆవృత్తిలో 2వ పాదము. ఇప్పుడు సమస్య. ఈ అంశాన్ని అన్నావజ్జల సోమశేఖర శర్మ గారు నిర్వహిస్తారు. శాస్త్రాబ్ధిపారదృష్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీ భారతీతీర్థగురుం భద్రౌఘదాయకం. శ్రీ గురుభ్యో నమః. మా విద్యారణ్యులు ఏలినటువంటి ప్రాంతం ఈరోజు కాశీక్షేత్రంలో శతావధాన కార్యక్రమం నిర్వహించడం ఒక పూర్వజన్మ సుకృతం. దానిని విద్యారణ్యయతీంద్రు వైభవము సంవేద్యంబు కాశీస్థలిన్. మరోసారి విద్యారణ్యయతీంద్రు వైభవము విద్యారణ్యయతీంద్రు వైభవము సంవేద్యంబు కాశీస్థలిన్. విద్యారణ్య యతీంద్రు వైభవము సంవేద్యంబు కాశీస్థలిన్. విద్యారణ్య యతీంద్ర వైభవము సంవేద్యంబు కాశీస్థలిన్. కాశీపురిన్ అన్నారా? కాశీస్థలిన్. విద్యారణ్య యతీంద్ర వైభవము సంవేద్యంబు కాశీస్థలిన్. విద్యారణ్యుడు వారు అంటే కొంత చమత్కారం కూడా జోడించారు. విద్యారణ్య స్వామి వరంగల్ నుంచి వచ్చిన వారు.
వారు కూడా వరంగల్కి వారు కాబట్టి వరంగల్కి తీసుకొచ్చారు. వరంగల్ విద్యారణ్యం తీసుకొచ్చారు. శృంగేరి జగద్గురువుగా వారు 12వ తరం పీఠం ఎక్కిన తీర్థస్వామి వారు. మాధవస్వామిగా పిలువబడ్డవారు. అంటే వాస్తవమైన పేరు మాధవస్వామి. జగద్గురువుగా 12వ వ్యక్తిగా ఈ పరంపరలో కొనసాగిన వారు. వారి గురించిన ప్రస్తావన తెస్తూ విద్యారణ్యయతీంద్రు వైభవము సంవేద్యంబు కాశీస్థలిన్. కాశీస్థలంలో కూడా నిజానికి వారిది విద్యారణ్యులది శృంగేరిలో ఉంది వారి వైభవం. విజయనగర సామ్రాజ్యంలో ఉంది వారి వైభవం. ఓరుగల్లు సామ్రాజ్యంలో ఉంది వారి వైభవం. కాశీలో లేదు కానీ ఉంది అని చెప్పారు. దాన్ని మనం భావయుక్తంగా పూరించాలి. ఆద్యుండై శ్రీరాముల వారు, అయ్యా మీకు ఎదురుగా ఎవరో కనిపిస్తున్నారు. మీ ఎదురుగా ఎవరో కనిపిస్తున్నారు. చక్కగా స్ట్రైట్గా చూడండి. ఎవరైంటారు? ఎందుకు చెప్పండి. ఇప్పుడు అక్కడ ఎదురుగా కనిపిస్తున్నారు. చాలామంది ప్రేక్షకులు అనిపిస్తున్నారు నాకు. ప్రేక్షకులు కాక మీకు ఇష్టమైన వారు ఎవరో శ్రద్ధగా వింటూ ఉన్నారు. మీకు ఇష్టమైన వారు కనిపిస్తున్నారు. నాకు ఇష్టమైన వారు అప్రస్తుతమే. ఆద్యుండై మీ భక్తుడు కనిపిస్తున్నారండి అక్కడ. శాఖా సంక్రమణం చేస్తున్నారు. హర సన్నిభత్వ హర శంకరునితో సమానమైనాడు. ఆద్యుండై అగో ఆద్యుండై హర సన్నిభత్వ శంకరునితో సమానమైన వాడు. ఆద్యుండై హర సన్నిభత్వ కలనా ఆద్యుండై హరి సన్నిభత్వ కలనా వ్యాకీర్ణ పాండిత్యమున్. శంకరునితో సమానమైన పాండిత్యం గలవాడు. ఆద్యుండై హర సన్నిభత్వ కలనా వ్యాకీర్ణ పాండిత్యమున్. హరునితో సమానమైన పాండిత్యం గలవాడు. ఆ హరసమానుడు మీకు ఎదురుగా కనిపిస్తున్నారు. కనిపించారా అయ్యా? హరసమానుడు మీకు ఎదురుగా కనిపించారా? అయ్యా మీకు ఏమైనా ఎదురుగా ఉన్న వారి గురించేనా? మనోహరులా హరులా? వారు వానరులు. మనోహరులు కూడా మిమ్మల్ని మీ అవధానానికి వచ్చారు. మనోహరులా హరులా? హరులు, మనోహరులు, వానరులు అందరూ మీ అవధానాన్ని తిలకిస్తున్నారు. రైట్. వారధులు కూడా. తరువాతి అంశం దత్తపది. దీనిని అక్కెర కరుణాసాగర్ గారు నిర్వహిస్తారు. సభా సరస్వతికి నమస్కరిస్తూ నేటి దత్తపదిలోని పదాలు గంగా, గౌరీ, గణపతి, శాంకరి. గంగా, గౌరీ, గణపతి, శాంకరి ఈ 4 పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ భాగవతార్థంలో కందపద్యంలో చెప్పాల్సిందిగా కోరుచున్నాను. భారతార్థంలో గంగా, గౌరీ, గణపతి, శాంకరి. గంగా, గౌరీ, గణపతి, శాంకరి ఈ 4 పదాలు అన్యార్థంలో. అంటే ఇప్పుడు మీరు అన్యార్థంలో అన్నప్పుడు శాంకరి అని మీరు ఏ భగవంతుని అయితే అనుకుంటున్నారో మీరు పేరు చెప్తే ఆ భగవంతుని నేను ప్రార్థించకుండా వేరే మీరు శాంకరి అంటే ఎవరైనా అనుకుంటున్నారు. మీరు కుమారస్వామి అనుకుంటే నేను పార్వతి అని కూడా అనుకోవచ్చు. తర్వాత అంటే కొన్ని నామవాచకాలకు ఆ వెసులుబాటు ఉంది. అంతే కదా సార్? వారు కుమారస్వామిని పూజించొద్దాను.
గంగ, గౌరీ, గణపతి, శాంకరి ఈ పదాలను అన్యార్థములో ప్రయోగిస్తూ భారతార్థములో పద్యం చెప్పమంటున్నారు. ఛందస్సు నిర్దేశిస్తున్నారా? కంద పద్యములో కందం చిన్న పద్యం, ఈ 4 పదాలు మళ్ళీ అన్యార్థాల్లో అన్నారు. స్వేచ్ఛాచందం అనండి. పర్వాలేదు సార్, చెప్దాం. కందంలో చేస్తారా? మరి అడిగిందో చేద్దాం. గణపతి, గౌరీ, గంగా, శాంకరి. క్రమం ఏం చెప్పలే కాబట్టి మీరు ఏ క్రమంలోనే చేయొచ్చు. ఈ 4 పదాలను ఏ క్రమంలోనైనా వీరు ప్రయోగించుకునే స్వేచ్ఛ ఉంది. ఆ వరుసలోనే ప్రయోగించాలన్న విషయము ప్రాశ్నికులు చెప్పలేదు కనుక. మీరు గణపతి అంటే మీరు వినాయకుడు అనుకున్నారు కదా అయ్యా? అజ్ఞార్థం లేదని అవుతుంది కదా. కౌరవ గణపతి అంటే దుర్యోధనుడు. కౌరవ గణపతి అవధానుల వారు, అయ్యా, కౌరవులు మంచివారా పాండవులు మంచివారా? మీకు కౌరవులు అంటే ఇష్టమా? సామెత చెప్తారు కదా మన దృష్టికి తగ్గట్టు అని. మీకు కౌరవులే మంచివారు, అప్రస్తుతానికి కౌరవులే మంచివారు. అట్లా అంటే రౌరవ నరకానికి పోతారండి. కౌరవ గణపతి కౌరవ గణపతి హస్తిన కౌరవ గణపతి హస్తిన కంద పద్యంలో మొదటి పాదం. దత్తపది మొదటి పాదం అయిపోయింది. ఆ తర్వాత న్యస్తాక్షరి భానుమతి హట్టి గారు నిర్వహిస్తారు. నేను అడగబోతున్న అక్షరాలు పంచాక్షరి. కాశీ మహాక్షేత్రంలో ఉన్నావు కాబట్టి ఈశ్వరుని తలుచుకుంటూ పరమశివుని తలుచుకుంటూ పంచాక్షరి 1, 10. 1వ పాదంలో 1వ అక్షరం, 2వ పాదంలో 10, 1వ పాదంలో 10, 10వ అక్షరం. అంటే మీరు ఇచ్చే పద్యం పంచాక్షరి. పద్యం ఏమి ఇస్తున్నారు? పద్యం చందం ఉత్పలమాల అంటే ఏతి అక్షరం ఇచ్చారు? 1, 10, 17, 5 పంచాక్షరి. ఆ పంచాక్షరి మంత్రాన్ని ఏ విధంగా అయినా సరే మీరు దాని గుణాన్ని కానీ 1వ పాదంలో 10వ అక్షరం ఇచ్చారా? 1వ అక్షరం ఇచ్చారా? 1లో 1, మొదటి పాదం పమ్ ఇచ్చారా? 2వ పాదంలో 10, 3వ పాదంలో 17, 4వ పాదంలో 5. 1, 10, 17, 5 పంచాక్షరి. భానుమతి గారు ఇచ్చినటువంటి న్యస్తాక్షరి. న్యస్తము అంటే ఉంచడం. ఈ అక్షరాన్ని ఈ స్థానాలలో ఉంచండి అని చెప్పారు. ఉత్పలమాలలో పద్యం చెప్పమన్నారు. మొదటి పాదం 1వ అక్షరం పం, 2వ పాదం 10వ అక్షరం చా, 3వ పాదం 17వ అక్షరం క్ష, 4వ పాదం 5వ అక్షరము రి. ఈ అక్షరాలను న్యస్తం చేస్తూ ఉత్పలమాల పద్యం విషయం శివ భక్తుల ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పమన్నారు.
వీరు బ్రతికించారు, ప్రాసాక్షరం ఇవ్వలేదు. కానీ యతి స్థానంలో మాత్రం న్యస్తం చేశారు. అంటే 5 అక్షరాలు మీరు న్యస్తం చేసినట్టు. ప్రాస కూడా ఇచ్చినట్టే. విసర్గ పూర్ణానుస్వారం ఉన్నది ప్రాసలో. పమ్మన్నారు కదా. ఇప్పుడు వారు పమ్మన్నారు కదా, పూర్ణానుస్వారం ఉన్నది. అది అన్ని పదాలు రావాల్సిందే. ప్రాస కూడా ఇచ్చినట్టే. ప్రాస కూడా ఇచ్చినట్టే. నిజమే, ప్రాసను కూడా నిర్దేశించినట్టే. బిందుపూర్వక పందిరి అవుచు. పందిరి పందిరి అవుచు భక్తులకు. పందిరి అవుచు భక్తులకు. అవధాని గారు. పందిరి అవుచు భక్తులకు భావ వికాస. భావ వికాస విభా సమగ్రతన్. సమగ్రతన్ విభా విభా సమగ్రతన్. పందిరి అవుచు భక్తులకు భావ విభాస విభా సమగ్రతన్. బాగుంది, చాలా చాలా చక్కని బాగా వచ్చింది. పద్యపాదం వచ్చింది, ఎత్తుగడ బాగుంది. పందిరి అవుచు పమ్మన్నారు కాబట్టి పందిరి అవుచు భక్తులకు భావ విభాస విభా సమగ్రతన్. వికాసాన్ని లేకపోతే అంటే విభాసనే అనాలి. యతి స్థానం కాబట్టి భావ వికాస అనండి. భావ వికాస విభా సమగ్రతన్. సరిపోయింది. తర్వాత పందిరి అవుచు భక్తులకు భావ వికాస విభా సమగ్రతన్. ఈ రకంగా అవధాని గారు అనుస్వారంతో కూడిన దకారాన్ని ప్రాసాక్షరంగా వేసుకున్నారు. ఇక చచ్చినట్టు అన్ని పాదాలు వేసుకోవాల్సిందే. అది అవధాని గారు. అయ్యా, పంచాక్షరి అంటారు కదా, ఏకాక్షరి ద్విత్వాక్షరి కూడా ఉన్నాయా? ఏకాక్షరి ఉంది. ఏంటి ఏమిటి? ఓం. తర్వాత ఏకాక్షరి. తర్వాత ద్విత్వాక్షరి. వర్ణనాంశాన్ని ద్విత్వాక్షరి అంటే కవిశ్రీ సత్యబాబు గారు నిర్వహిస్తారు. కాఫీ. అది తీసుకోండి. టీ, కాఫీ, టిఫిన్ వరుసగా. సభాయ నమః. అవధాని గారు, గంగానది స్నానం యొక్క విశిష్టతను వర్ణించండి. గంగానది స్నానం యొక్క విశిష్టతను వర్ణించండి. ఎందుకు గంగలో వచ్చి ములగాలనుకుంటారు? కారణం ఏంటి? దాని గురించి వర్ణించి చెప్పండి. చందం ఇచ్చారా? చందో నిర్దేశం ఉందా? వర్ణనాంశంలో కవిశ్రీ సత్యబాబుకు గంగా స్నాన విశిష్టతను గురించి పద్యం చెప్పమన్నారు. ఛందస్సును నిర్దేశించలేదు. వారి స్వేచ్ఛ, అవధాని గారి స్వేచ్ఛ.
అవధాని గారు, అయ్యా తాను మెచ్చింది రంభ, తాను మునిగింది గంగా అంటారు. అంటే ఎందుకు అట్లా? ఏమంటారు? ఎందుకు అంటారా? ఎందుకంటారు అట్లా? అంతే, మనం మెచ్చిందే కదా. మనం మెచ్చిందే. మనం మురికాలలో మునిగి అది గంగా అనుకుంటే అనుకోవచ్చు, మనకి ఇబ్బంది లేదు కదా. అయితే గంగలో మునిగేసి వచ్చారా? నాకు నచ్చలే కదా, మీరు వేసొచ్చి చెప్తున్నట్టున్నది. మేము పొద్దున్నే హాయిగా గంగా నదికి వెళ్ళొచ్చాం. మీరు లేరు కదా పొద్దున. గంగలో ఉన్న చందోభ్య లేదు. మదిని నిండిన దోషము మాసిపోగా. మదిని నిండిన దోషము, మదిని నిండిన దోషము మాసిపోగా. చిన్న పద్ధతి తేటగి. ప్రాశ్నికులు ఛందో నిర్దేశం చేయలేదు కనుక వీరు తేటగీతిని తీసుకున్నారు. మదిని నిండిన దోషము మాసిపోవా. దోషముల్ అని అంటే ఇంకా బాగుంటుంది. దోషముల్, మదిని నిండిన దోషముల్ మాసిపోగా అని మొదటి పాదం చెప్పారు. తర్వాత అంశం ఆశువు గుంటి విష్ణుమూర్తి గారు నిర్వహిస్తారు. సభాయ నమః. వజ్రోత్సవ భారతీ వేడుకలకు భారతీమాత వచ్చేస్తే ఎట్లా ఉంటుంది? భారతీమాత మనను ఆశువా భావ జలధి సాగు పద్యపు ధారలో, భావ జలధి సాగు పద్యపు ధారలో భావ ఏంటి సార్? భావ జలధి అంటారు. భావ జలధి సాగి పద్యపు ధారలో ఈ అంశానికి పద్యము మొత్తం ఇప్పుడే చెప్తారు. ఇది ధారణాంశం కాదు. భావ జలధి సాగు పద్యపు ధారలో సాగు వచ్చిందా సార్? మొదటి పదంలో సాగు వచ్చింది. భావ జలధి సాగు పద్యపు ధారలో జరుగు అవధానకేళియే, జరుగు అవధానకేళియే
జరుగు అవధాన కేళియే సాక్షి కాగా అమ్మ దిగివచ్చి అమ్మ దిగివచ్చి అమ్మ దిగివచ్చి అమ్మ దిగివచ్చి ఆనంద అమ్మ దిగివచ్చి ఆనంద సానంద అనండి. యగుచ్చు అంటే ఇంకా గణానికి సరిపోదు. అమ్మ దిగివచ్చి సానంద భరిత యగుచు అమ్మ దిగివచ్చి అమ్మ దిగివచ్చి అమ్మ దిగివచ్చి ఆనంద అనండి సార్. ఇది ఎంత అమ్మ దిగివచ్చి ఆనంద మొదటి పాదం భావ జలధి సాగి భావ జలధి సాగు పద్యాల ధారలో భావ జలధి సాగు పద్యాల ధారలో పద్యపు దారలో తర్వాత ఏం చెప్పాను? ఏం చెప్పాను? రెండో పదం రెండవ పాదం భావ జలధి సాగు పద్యాల ధారలో ఏం చెప్పారు? రెండో పదం జరుగు నవధాల కేలియే సాక్షి కాగా అన్నారు. తేటగీతి కంటే మీకు ఆట వెలది అంటే ఇష్టమా? ఓకే ఓకే కొంచెం చిన్న మార్పు చేయండి. ఒక నిమిషం. భావ జలధి సాగు పద్యాల ధారలో జరుగునట్టి కేళి సాక్ష్యమవగా సాక్షి కాగా. అవధానం సరిపోదు. మళ్ళీ మూడో పాదం కూడా తేటగీతే నడుస్తున్నది. దాన్ని ఆట వెలది మార్చలేదు. ఆట వెలది అదే మొత్తం మీద వెలది ఇష్టం ఆయనకు. కానీ మధ్యలో తేటగీతికి వెళ్ళారు కానీ ఆట వెలదే ఇష్టం. అమ్మ వచ్చి చూచి అంటే అయిపోయి. అమ్మ వచ్చి చూచి ఆనందములతోడ అమ్మ వచ్చి చూచి ఆనందములతోడ మూల బహువచనం అమ్మ వచ్చి చూచి అమ్మ వచ్చి చూచి ఆనందభరితయ్యి ఆనందభరితయ్యి అందజేయు మనకు విందులెన్నో అంటే లేకుంటే మారుదాం. అందజేయు మనకు కానీ రాముల వారికి కూడా వెలది ఆట ఇష్టం. అందజేయు నుతులు అవిరళముగా లేదా అందజేయు నుతులు అవిరళముగా అంటే పొగుడుతుంది అన్నట్టు మనం. అందజేయు నుతులు అవిరళముగా నుతులు అవిరళముగా అందజేయు నుడులు అక్షరాలు అందిస్తుంది. అందజేయు నుడులు అవిరళముగా నుడుల అవిరళముగా. అయ్యా మీ చందో భాషణం నెక్స్ట్.
ఒకసారి పద్యం మొత్తం చెప్పండి. ఇక ఆశ్వే కదా. సరే నేను చెప్తాను. భావజలధి సాగు పద్యపు ధారలో జరుగునట్టి కేళి సాక్షి కాగా అమ్మ వచ్చి చూచి ఆనందభరితయై అందజేయు నుడుల నవిరళముగా. ఇది ఆశువు పద్యం అయిపోయింది. ఆ తర్వాత ఛందోభాషణం అనే అంశాన్ని మన పంతుల విట్టుబాబు గారు నిర్వహిస్తారు. అందరికీ నమస్కారం. అవధాని గారికి ప్రత్యేక నమస్కారం. ఎచ్చటి వారలు మేరలు ఎచ్చటి వారలు మేరలు. అయిపోయింది, ప్రశ్న అయిపోయింది. ఇచ్చటి వారలమేమిప్పుడు. ఇచ్చటి వారలా? ఇచ్చటి వారలము మేము, ఇచ్చటి వారలము మేము. ఒక్కటి వారు మొదటి పాదం చివర మీరలు అని ఉకారాంతంగా చెప్పారు. మీరు మళ్ళీ ఈ అచ్చుతోటి మొదలు పెడితే అది విసంధి అవుతుంది. మరి అక్కడ ఉత్తునకు అచ్చు అది సంధి నిత్యం కదా. ఓకే, దృష్టిలో పెట్టుకోండి. నిచ్చలు మీ కెరింగింతు. ఇప్పుడు బాగుంది. నిచ్చలు మీ కెరింగింతు. నిజమా నిజమా నిచ్చలు మీ కెరింగింతు. మీకు ఎప్పుడు రోజు చెప్తూనే ఉన్నా. నిచ్చలు గణభంగం అవుతున్నది. సరిపోయింది. నిచ్చలు మీ కెరుంగింతు. అక్కడ గణము నిచ్చలు. నిచ్చలు మీ కెరుగజేతు. ఇప్పుడు సరిపోయింది. నిచ్చలు మీ కెరుగజేతు. నిజమా 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 విచ్చును నిజమే ఎప్పుడు. మచ్చిక ఏమగును మీకు మాన్యులు మీరై. ధన్యవాదాలు. అయిపోయింది, నాకు పత్రం అయిపోయింది. ఇప్పుడు ఒక ఆవృత్తి అయిపోయింది. దత్తపది పూరలను చేయడం కోసం మన సహస్రావధాని గారు తొందరపడుతూ ఉన్నారట. తొందరగానే వస్తున్నారు వారు. అందుకని ఇప్పుడు మళ్ళీ రెండవ ఆవృత్తి, మూడవ ఆవృత్తి, నాలుగవ ఆవృత్తి అని కాకుండా ఈ రెండవ ఆవృత్తిలోనే పద్యాలు పూర్తి చేస్తారు అవధాని గారు. కాబట్టి ఇప్పుడు నిషిద్ధాక్షరి రెండవ పాదాన్ని నిషేధిస్తారు. వెంటనే 3, 4 పాదాలు కూడా చెప్పేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మన క్షిప్రావధానం లాంటిదే. వారు పెద్దలు ముద్దురాజయ్య గారు ఆశీస్సులు ఉంటే క్షిప్రావధానం చేసేయచ్చు సులభంగా. వారు ముందే ఉన్నారు కాబట్టి కొంచెం భయపడాల్సిందే వారికి. శ్రీకంజజ సతిదృక్కుల్ నిషిద్ధం. సా సీతలో సా సతిలో సతి సతిలో ప్రాకన్. మీరు సాకారం అన్నారు. అంటే రెండవ అక్షరం యతి స్థానం కాబట్టి అది నిషేధించడానికి వీల్లేదు. దాన్ని కలుపుకొని ప్రాకన్ అని చెప్పారు. తర్వాత నిషేధం. తర్వాత మీరే వేసుకోవాలి. కాకు దీర్ఘం. కాకిలో కా. గా గా ప్రాకంగా. గా మళ్ళీ గా మళ్ళీ గాయ. ప్రాకన్ కాశీ. కాశీ కాశీ. ఆ అమ్మ దయ కాశీ. ప్రాకంగా షి. ప్రాకన్ కాశీ. అవధాని గారు అయ్యా, కాకకాలహ పికకాలహ. ఈ కాకుల కూడా ఏంటి కాకి కాకి అంటున్నారు. వీటిని ఎట్లా గుర్తుపడతారు మీరు?
అప్రస్తుత ప్రసంగికులు చెప్పడం ద్వారా గుర్తుపడతాను. అదే ఎలా గుర్తుపడతారు చెప్పండి. ఇంకోటి నెక్స్ట్ పా నిషేధం. సార్ వసంతకాలే సంప్రాప్తౌ కాకః మనసులో పా. అవునవును అట్లా చెప్పండి. బాగుంది, పద్యంలో పా. బాగుంది. నేను చదివాను. పద్యంలో పా నిషేధం. ప్రాకన్ కాశీ పూరి అంటారేమో అని. అదే కాశీ కాశీ అది కాశీ ఏందిలే. ఇప్పుడు ప్రాకన్ ప్రాకంగ్ అంటే ఇప్పుడు కాకు విసర్గ పెట్టారా? ప్రాకన్ ఉంచారు. కా గురువే కదా. ప్రాకన్ గాషి గాషి జ జ జడలో జ జ. లా. లఘువులో లా. ఇప్పుడు జగనమే కదా సార్. గ జగ త తా. తల్లిలో తా. జగంబు జగత్తు అంటారనుకున్నా. జగము అది తెలుసు, రెండు ఉన్నాయి. ప్రాకన్ కాశీ జగంబు. జగం. యతిస్థానం చేసుకోండి. మళ్ళీ ప్రాణే ప్రాక్ దీర్ఘమే. పరానా మళ్ళీ ప్రా. ప్రాంచన్ కాశీ జగంబు. మళ్ళీ ప్రా అన్నారా? జగమ్ము జగంబు రెండు ఒకటే కదా. మళ్ళీ తా. తల్లిలో తా. ప్రాంచత్ ప్రాంచత్ అంటే ప్రకాశవంతమైన. ప్రాంచత్ భా. భా. భగణంలో భా. సరిగ్గా నేను అనుకున్నదే వేశారు. బాగా బాగా చేశారు. నిషేధం. ప్రాంచత్ దాకు గుడి దీర్ఘమిస్తే దీపంలో ది. పాపలో పా. అదే దీప్తులే నేను అనుకున్నాను. అంతే. ప్రాంచద్దీవ్యత్ ప్రాంచద్దీవ్యత్ దాటిపోయారు. బాగుందండి. ప్రాంచద్దీవ్యత్. చెప్పే రెండు పాదాల నిషేధమైపోయింది. వెంటనే అవధాని గారు మిగిలిన రెండు పాదాలు కూడా చెప్పేసి పద్యాన్ని పూర్తి చేస్తారు. శ్రీకంజజ సతి దృక్కుల్ ప్రాకన్ కాశీ జగంబు. శ్రీకంజజ సతి దృక్కుల్ ప్రాకన్ కాశీ జగంబు ప్రాంచద్దీవ్యత్ ప్రాంచద్దీవ్యత్. ప్రాంచద్దీవ్యత్ ప్రాకట ప్రాకటమై తెలుగు భాష.
మూడో గణం జగనం వచ్చిందా? జగనం అదే అదే ఓకే ఓకే. ప్రాకటమై తెలుగు వెలుగు, ప్రాకటమై తెలుగు వెలుగు. స్వీకృతమయ్యను జనులకు చేరువయగుచున్. శభాష్. అట్లే పాదాలు పట్టుకొని ఉంటారేమనుకున్నాను, చాలా వేగంగానే వదిలేశారు. అయ్యా కృతజ్ఞతలు. అమ్మవారి దయ, అమ్మవారి పాదాలు పట్టుకోవడం వల్ల వచ్చిన దయ. శభాష్. జనులకు చేరువయగుచున్, ఆ భాష జనులకు చేరువ అయింది. ఈ పద్యాన్ని మొత్తం ఒకసారి చెప్పండి. ఇదే ధారణ, శ్రీకంజ ధారణ లేదు. శ్రీకంజజ సతిదృక్కుల్ ప్రాకన్ కాశీజగమ్ము ప్రాంచదీవ్య ప్రాకటమై తెలుగు వెలుగు స్వీకృతమయ్యను జనముల జనులకు చేరువయ్యన్. తెలుగు వెలుగు స్వీకృతమయ్యను జనులకు చేరువయగుచున్. బాగుంది, చక్కగా వచ్చింది పద్యం. తర్వాత సమస్య. సమస్య విద్యారణ్య యతీంద్ర వైభవము సంవేద్యంబు కాశైస్థలిన్. విద్యారణ్య యతీంద్ర వైభవము సంవేద్యంబు కాశైస్థలిన్. మొదటి పాదం చెప్పాను. ఆద్యుండై హర సన్నిభత్వ కలనా వ్యాకీర్ణ పాండిత్య సంవేద్యుండై పాండిత్య సంవేద్యుండై మాధవుండు అంటే మాధవ స్వామి, వారే విద్యారణ్యులు. వేద్యుండై, రెండు లఘువులు రావాలి. వేద్యుండై సంవేద్యుండయ్యను మాధవుండు. సంవేద్యుండయ్యను మాధవుండు జగతిన్. సంవేద్యుండయ్యను మాధవుండు జగతిన్ జగతిన్ సత్సాంగత్య ఏతి ఇవేనా? వేద్యుండయ్యను మాధవుండు జగతిన్ విద్యారణ్యుండుగా అంటే బాగా విద్యారణ్యుడై విద్యా వరకు ఓకే కదా. విద్యారణ్యుడు సరిపోదు, పైన జగతిన్ అన్నాం కదా, జగతిన్ అన్నాను కదా, గురువు వచ్చింది కదా. జగతిన్ విద్యాఖ్యుడై. పోలే సార్, పోలే
పోలే పోలే. జగతిన్ విద్యాఖ్యుడై నిల్చుచున్. ఆ మాధవుడే విద్యారణ్యుడయ్యాడు. పోయిందా? పోలే. జగతిన్ విద్యాఖ్యుడై నిల్చుచున్. విద్యాఖ్యుడై నిల్చుచున్. వేద్యుండయ్యను మాధవుండు జగతిన్ విద్యాఖ్యుడై నిల్చుచున్. సరిపోయింది కదా? విద్యాఖ్యుడై నిల్చుచున్. సద్యస్ఫూర్తి. సద్యస్ఫూర్తి. సద్యస్ఫూర్తి యశోవిభూషణుడ యశోవిభూష. సద్యస్ఫూర్తి యశోవిభూష. సద్యస్ఫూర్తి యశో విభూషణుడు నై. సద్యస్ఫూర్తి యశో విభూషణుడునై. సద్యస్ఫూర్తి యశో విభూషణుడునై. నై యశో విభూషణుడునై. డు. సద్యస్ఫూర్తి యశో విభూషణుడునై సాగించే ప్రస్థానమున్. సద్యస్ఫూర్తి యశో విభూషణుడునై సాగించే ప్రస్థానమున్. విద్యారణ్య యతీంద్ర వైభవము సంవేద్యము కాశీ స్థలిన్. ఒకసారి పద్యం మొత్తం చెప్పండి. ఆద్యుండై. ఆద్యుండై హర సన్నిభత్వ కలనా వ్యాకీర్ణ పాండిత్య సంవేద్యుండై. సంవేద్యుండయ్యను మాధవుండు జగతిన్ విద్యాఖ్యుడై. మాధవుండు జగతిన్ విద్యాఖ్యుడై నిల్చుచున్. విద్యాఖ్యుడై నిల్చుచున్. సద్యస్ఫూర్తి యశో విభూషణుడునై సాగంగ ప్రస్థానమున్. సాగించానండి. సాగించ ప్రస్థానమున్ విద్యారణ్య యతీంద్ర వైభవము సంవేద్యంబయ్య కాశీస్థలిన్. బాగుంది. ఇప్పుడు దత్తపది. గణపతి వచ్చాడు, గంగా గౌరీ శాంకరి మిగిలారు. భారతార్థంలో పద్యం. భారతార్థంలో పద్యం అన్నారు. గణపతి వచ్చింది, గౌరీ రావాలి. హస్తిన అన్నాను. గౌ అంటే భూమి. గౌ అంటే భూమి అనే అర్థంలో మొదటి పాదం కౌరవ గణపతి. కౌరవ గణపతి హస్తిన గౌరిపుడు. హస్తిన గౌరిపుడు. హస్తిన భూమికి శత్రువు. గౌరిపుడు. గౌ అంటే భూమి. హస్తిన గౌరిపుడు అంటే గౌరీ వచ్చింది ఇందులో. అయ్యా ప్రయోగం సాధువేనా? నాకా సంస్కృతం రాదు, మరి పండితులు చెప్పాలి. గౌరిపుడు, హస్తిన గౌరిపుడు. హస్తిన అనే భూమికి శత్రువు అని అర్థం. గౌ అంటే భూమి అంటే పాండవులకు కూడా శత్రువు. హస్తిన పాండవులేదు కాబట్టి. ఎవరు అంటే కౌరవ గణపతి. చింతావారు ముద్దు రాజయ్య గారు వారి నుంచి స్పందన లేదు కాబట్టి మీది కరెక్టే. ముందుకు సాగండి. రిపువు నేను అదే చెప్పాలనుకున్నాను. గౌ రిపువు. హస్తిన గౌ అంటే భూమి, రిపుడు అంటే శత్రువు. హస్తిన గౌ రిపువు. హస్తిన గౌ రిపువు. గౌ రిపువు. చూసారా? గౌరిపువు అంటే ఇక్కడ కూడా ఈ దుర్యోధన గురించే ఈ విశేషణం. ఎవరు మనం ఎవరైతే
కౌరవ గణపతి అని చెప్పామో, కౌరవ గణపతి ఎవరైనా అంటే హస్తిన గౌరిపువు, హస్తిన అనే ప్రాంతానికి శత్రువు, అంటే వాళ్ళ భావనలో, పాండవుల భావనలో హస్తిన గైరిపువు. అవధాని గారు, మీరు చాలా మంచి మంచి పదాలు బాగా చెప్తున్నారు, అక్షర జ్ఞానం చాలా బాగా ఉంది. ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, సి వచ్చి డి పై వాలిందోయ్. మరి ఈ ఏబిసిడి లేని పదాలు ఏమైనా కొన్ని చెప్పగలరా? అదైతే తెలియదు కానీ అప్రస్తుతం వచ్చి అవధానిపై విరాలే అని అనిపిస్తుంది. ఏబిసిడీలు లేని కొన్ని పదాలు 1 to 1000. వెరీ గుడ్. 1000 కాదు, 1 to 100. 1 to 100. 1 to 100లో వెరీ గుడ్. 100 పదాలు అడిగారా? 100 పదాలు 100 చెప్పాను. గౌరి పువ్వు, గౌరి పువ్వు, దుష్ట అనొచ్చా సార్? జగనం రెండోది వేసి రెండో గణం. గౌరీ పువ్వు లేదు. గౌరి పువ్వు, గైరి పువ్వు, తలంపులు సరిపోద్ది సార్, ఆలోచనలు. గైరి పువ్వు, రిపువ్వు అనమన్నారు కదా వారు. గైరి పువ్వు, తలంపులు. మది కైసాగంగన్. కైసాగంగన్ అంటే గంగ కూడా వచ్చింది. కైసాగంగన్ అంటే గంగ కూడా వచ్చింది. మొత్తం చెప్పాను సార్. గంగ వచ్చేసింది. ఇంకొక పద్యం పూర్తి కాలే కదా? కాలే. అవును. కైసాగంగన్. శాంకరి ఉంది, ఇంకా శాంకరి ఉంది, ఒకటే ఉంది శాంకరి. మళ్ళీ ఒకసారి పద్యం చెప్తాను, 2 పదాలు అయిపోయాయి. కౌరవ గణపతి హస్తిన గౌరి పువ్వు మదిని, గౌరి పువ్వు తలంపులు మది కైసాగంగన్. తలంపు మదిని కైసాగంగన్. 3 వచ్చినాయి సార్. గౌరీ వచ్చింది, గణపతి వచ్చింది, గంగా వచ్చింది. 2 పదాలు అయిపోయాయి. వచ్చేసింది. కొనసాగంగన్. ధీరతతో పాండవులట. అయ్యా మీరు శాంకరి అంటే మీరు కుమారస్వామి అనుకున్నారు కాబట్టి, నేను గౌరీని అని చెప్తాను. గౌరీ అనే భావనలో ధీరతతో పాండవులట చేరిరి శాంకరిని కొల్వ చిన్మయులగుచున్. దత్తపది కందంలో చేరిరి శాంకరిని గొల్వ చిన్మయులగుచున్. దత్తపదిలో పద్యం అయిపోయింది, ఒకసారి మళ్ళీ మొత్తం చెప్పండి. కౌరవ గణపతి హస్తిన గౌరి పువ్వు తలంపులు మదిని కొనసాగంగన్. కైసాగంగన్ చేరిరి పాండవులటకున్. ధీరతతో పాండవులట చేరిరి శాంకరిని గొల్చి చిన్మయులగుచున్. చేరిరి పాండవులగుచు శాంకరిని కొల్చు చిన్మయులగుచున్.
ఇప్పుడు న్యస్తాక్షరి. న్యస్తాక్షరి ఒకటి పమ్ వచ్చింది. చాక్షరి 10, 17, 5 ఆ స్థానాలలో రావాలి. పందిరియవచ్చు. పందిరియవుచు భక్తులకు భావ వికాస విభా ఒక పందిరియవుచు భక్తులకు భావ వికాస సమగ్ర విభా సమగ్రతన్. ఇప్పుడు చా రావాలి 10వ అక్షరం యతిలో. అవధాని గారు, అయ్యా నిన్నటి దాకా మేము ఉక్కతో చచ్చిపోయామండి. మీ రాకతో చల్లగా అయిపోయింది. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే అవధాని పద్యాలు చల్లగా ఉంటాయి కాబట్టి, పద్య వర్షం కాబట్టి. పద్యవర్షం భేష్. పద్యవర్షం మరి చల్లగా చప్పిడిగా అనకండి. ఇప్పుడు పందిరి దిగి రావాలి సార్. అదే అదే చంద్రుడు పందిరియౌచు భక్తులకు భావ వికాస విభా సమగ్రతన్ చందన చర్చితంబు కడు చారు మనోగి అనొచ్చు సార్. చారు తర్వాత చారు విలాస చందన చర్చితంబగుచు చారు విలాస చారు విలాస మనోజ్ఞ మంత్రమై. భేష్. చారు విలాస మనోజ్ఞ మంత్రమై. చారు విలాస అంటే చారు మనోజ్ఞ కొంచెం తేడా ఉంటుంది. ఇంకా కూడా కంటిన్యూ చేయాలి మీరు. విలాస్ అంటున్నారు, చారు. ఏ విలాస్లో చారు తాగారు? మనకు ఇప్పుడు అక్కడ వైష్ణవి క్యాటరర్స్ పెట్టిన సాంబార్ తాగాము. ఆ సాంబార్ తాగడం వల్ల ఈ పద్యాలు వస్తాయి. అందువల్లనే. ఇంకా 2 పాదాలు పూరించండి. చారు విలాస మనోజ్ఞ వద్దంటారా? చారు విలాస ప్రమోద చారు విలాస ప్రమోద మంత్రమై. ప్రబోధ అనండి, లేకపోతే ప్రబోధ మంత్రమై. చారు విలాస ప్రబోధ మంత్రమై. చా వచ్చింది. 1, 10, 17. నెక్స్ట్ 17 క్ష రావాలి. పంచాక్షరిలో క్ష. 17, 18, 19, 20. 17 లాగువే కదా సార్. 16 గురువు అవుతుంది కదా. 16 గురువే అవుతుంది. భరణ బాబా రావాలి.
17వ అక్షరం ఇచ్చారు క్ష, మరి 16 గురువు అవుతుంది. కరెక్టే కరెక్టే కరెక్టే. చారు ఒట్టబట్టింది మొత్తం మీద. దాకు మహాప్రాణాలు కూడా దాకు ఉపయోగించవచ్చు కదా, దాలో ఉంది కదా. మంత్రమయి విందులు చేసి విందులునర్చె భక్తులకు విందులునర్చె భక్తులకు విందులునర్చె భక్తులకు వేదము తానగు విందులునర్చె భక్తులకు వేదము తానుగా అక్షరాకృతిన్ క్ష వచ్చింది. వేదము తానుగా అక్షరాకృతిన్ ప్రణవం గురించే కదా మీరు అడిగింది. వేదము తానుగా అక్షరాకృతిన్ పంచాక్షరి రీ 5 పనిచేసింది పంచాక్షరి. ఇంకొక పదం ఉంది సార్. వేదము తానుగా అక్షరాకృతిన్ బంధము వేసే అక్షరాకృతిన్ బంధము వేసే యోగులకు ఒకటి ఉంచవచ్చు. ముక్తులకు అనొచ్చు సార్. ముక్తులు అనొచ్చు. ముక్తులు బంధము వేసే ముక్తులకు 5 ఏం సార్ ఏది రీ 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 5 అక్షరం బంధము బంధము కోరి ముక్తులకు బంధము కోరి ముక్తులకు భక్తవశీకృత మంత్రరాజమై బద్ధం అంటారు. బద్ధం అన్నాక మళ్ళీ ముక్తులు ఎట్ట వచ్చింది? భక్తవశీకృత మంత్రరాజమై అది పంచాక్షరి. మరొకసారి పద్యం చెప్తానమ్మా, మొత్తం వినండి. పందిరి యౌచు భక్తులకు భావ వికాస విభాసమగ్రతన్ చందన చర్చితంబగుచు
చందన చర్చితంబగుచు చారు చందన చర్చితంబగుచు చారు విలాస ప్రబోధ మంత్రమై చారు విలాస ప్రబోధ మంత్రమై విందులు చేసే భక్తులకు విందులునర్చె భక్తులకు వేదము తానుగా అక్షరాకృతిన్ బంధము కోరి ముక్తులకు భక్త వశీకృత మంత్రరాజమై. చాలా బాగా వచ్చింది ఈ పద్యం. అది పంచాక్షరి. ఇంకొక వర్ణన. ఈ పద్యంలో 4వ పాదములో ధకార ప్రాస వేశారు. స్వర్గజ ప్రాసలో పండితులు ఒప్పుకుంటున్నదే ఈ విశేష ప్రాసన కాబట్టి ఇది అంగీకార్యమే అని భావిస్తూ ఉన్నాను. తర్వాత వర్ణన. గంగా స్నాన విశిష్టత ఒక పాదం చెప్పారు. గంగా విశిష్టత మనసులోనంటే మదిని చేరిన దోషముల్ మాసిపోవ. నిండిన చెప్పాను. దోషముల్ అనండి. మదిని నిండిన దోషముల్ మాసిపోవ. భక్తి చింతన కలుగగా ప్రాభవముగా. భక్తి చింతన కలుగగా ప్రాభవముగా. అవధాని వారు అయ్యా, గంగలో మునకేస్తే పాపాలన్నీ పోతాయి అంటారు. మరి పాపాలన్నీ గంగకు చేరుతాయి కదా. గంగా అనిమిష కదా. దేవతలకు పాపాలు అంటావు, మర్చులకి మాత్రమే ఉంటాయి పాపాలు. గంగా ఆ పాపాలన్నీ మోసుకుంటూ వెళ్ళి సముద్రుడికి అప్పచెప్తుంది. అయ్యా, మీరు మొగుడికి అప్పచెప్తుంది. మీరు ఉపయోగించే సబ్బుకు మీ మల్లాలు అంటుతాయా? గంగా లాంటిది. అందుకే సాగర జలం ఉప్పగా ఉండిపోతున్నది. అయితే ఎందుకు గంగా అంత పరిశుభ్రమైంది అంటే గంగా నదిలో అడిగిందట బ్రహ్మదేవుడిని. అడిగితే బ్రహ్మదేవుడు చెప్పాడట, పుణ్యాత్ములు కొంతమంది ఉంటారు, వాళ్ళు వచ్చి స్నానం చేస్తే ఈ వాళ్ళ పుణ్యం వల్ల నీ పాపం పోతుంది అని చెప్పారట. అది సంగతి. ప్రాపవంగా అష్టాదశ పురాణాలు చదివిన పుణ్యం ఎంత వస్తుందో గంగా నదిలో మునిగితే అంత పుణ్యం అని చెప్తాయి శాస్త్రాలు. గురువుగారు అన్నది పాపం ఒప్పగా ఉంటుంది అని. పాపం ఒప్పగా ఉంటుందని శంకర గురువులు తేల్చారు. నదుల తీరమందు స్నానము చేసిన. అదేనా తిడవలేదు ఏమిచ్చిందా? మళ్ళీ ఆటవేలేదు ఇచ్చిందా? మళ్ళీ మారిందా? అదే నదుల తీరములందున స్నాతులైన స్నానం చేసిన పుణ్య ఫలములు లభించు భూరిగాను. పుణ్య ఫలములు లభించు
భూరిగాను. భూరిగాను అయిపోయింది. భూరి పుణ్యఫలములు లభించు భూరిగాను. భూరి గాను భూ భూషలలో భూరి. వర్ణాంశం మొత్తం చెప్తారా పద్యం ఒకసారి? లేదా అయిపోయినాయి. చెప్పాను. మదిని నిండిన దోషముల్ మాసిపోవా భక్తి చింతన కలగగా ప్రాభవముగా నదుల తీరములందున స్నాతలగుచు స్నాతులైన పుణ్యఫలములు లభించు భూరిగాను. దీంతో వర్ణాంశం కూడా అయిపోయింది. ఛందోభాషణము ఉత్సాహంగా ఉన్నాడు పాపం విట్టుబాబు, కానీ సమయాభావము. ఇక్కడితో ధారణ కూడా వెంటనే చేయించాం కాబట్టి ఇప్పుడు ధారణకు అవకాశం లేదు, సమయం లేదు. ఈ రకంగా అందరి సహకారంతో ప్రోత్సాహంతో మా చేపూరి శ్రీరామ్ గారి అష్టావధానము విజయవంతమైంది అని మీ అందరి అంగీకారంతో ప్రకటిస్తూ ఉన్నాను. 31వ అష్టావధానం. అందరూ మీ కరతాళ ధ్వనులతో అవధానాన్ని ప్రోత్సహించండి, అభినందించండి. ఈ అవధానం అద్భుతంగా ముగిసింది. విద్యారణ్యుల వారి మీద, ఆ గంగ మీద, తర్వాత ఇంకో అంశం ఏదండి, పంచాక్షరి మీద వచ్చిన పద్యాలు చాలా అద్భుతమైన పద్యాలు వచ్చాయి. అవధాని గారు వెంటనే చక్కగా ధారణ కూడా చేశారు. ఈ అవధానం ముగిసిందని ప్రకటిస్తున్నాం. ఇప్పుడు వెంటనే ఇవాల్టి అవధానంలో 2వ విభాగం ప్రారంభమవుతుంది. దత్తపది ప్రాశ్నికులంతా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అవధాని చేపూరి శ్రీరామ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః.